హాయ్ ఫ్రెండ్స్, నేను మీ హఫీజ్. మీరు చూస్తున్నారు తెలుగు టెక్ ట్యూట్. ఫ్రెండ్స్, వాటి వీడియోలో మనం చాలా తక్కువ బడ్జెట్లో దొరికే ఒక మంచి ప్రొజెక్టర్ని, మంచి ఫీచర్స్తో ఉండే ప్రొజెక్టర్ని అన్బాక్సింగ్ చేద్దాం. సో దీంట్లో ఉండే ఫీచర్స్ ఏంటి, దీని బ్రైట్నెస్ ఎలా ఉంది, దాంతోపాటు సౌండ్ క్వాలిటీ ఎలా ఉంది, పిక్చర్ క్వాలిటీ ఎలా ఉంది, ఇవన్నీ మీరు తెలుసుకోవాలి అంటే వీడియో అయితే ఎండింగ్ వరకు చూసేయండి. సో ఫ్రెండ్స్, ఇదే అగారో కంపెనీకి చెందిన ఎల్ఈడి ప్రొజెక్టర్. సో తక్కువ ప్రైస్లో మంచి ఫీచర్స్ తోటి దొరికే ప్రొజెక్టర్ అని చెప్పేసుకోవచ్చు. సో దీనిలో మనకు వైఫై ఉంటుంది, దాంతోపాటే కాంట్రాస్ట్ రేషియో గురించి మాట్లాడినట్టయితే 20:1 ఉంటుంది, దాంతోపాటు 3000 ల్యూమినెన్స్ ఉంటుంది. సో మనకు 4Kకి సపోర్ట్ చేస్తుంది. దాంతోపాటు 50,000 అవర్స్ ల్యాంప్ లైఫ్ ఉందని చెప్తున్నారు. 1 ఇయర్ వారంటీ కూడా ఉంది. సో ఇక్కడ మన కంపాటబిలిటీ గురించి మాట్లాడితే HDMI, VGA, USB, AV, 3.5mm జాక్, ఆడియో జాక్తో ఇవన్నిటికైతే సపోర్ట్ చేస్తుంది. దాంతోపాటు లైట్ వెయిట్ పోర్టబుల్ ఉంటుందని చెప్తున్నారు. సో మనకి ఇక్కడ హై విజువల్ బ్రైట్నెస్ ఆఫ్ 3000 ల్యూమినెన్స్ అండ్ 16.7 మిలియన్ ఫుల్ ట్రూ కలర్స్ అని చెప్పేసి అయితే ఇక్కడ చెప్పడం జరిగింది. ఇన్బిల్ట్ స్పీకర్స్ కూడా ఉంటాయి. సో పిక్చర్ సైజ్ గురించి మాట్లాడితే 32 ఇంచెస్ నుంచి 200 ఇంచెస్ వరకు అయితే మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఎవరైతే తక్కువ బడ్జెట్లో పెద్ద టీవీలు కొనుక్కోలేరు చూసారా, సో వాళ్ళ కోసం ఇటువంటి ప్రొజెక్టర్స్ అయితే యూజ్ అవుతాయి. దాంతోపాటే ఇక మనం ఏదైనా ప్రజెంటేషన్స్ ఇచ్చేటప్పుడైనా కానివ్వండి, దాంతోపాటు ఆఫీస్ వర్క్లో కూడా యూజ్ అవుతాయి అనుకోండి. సో ఈ బాక్స్లో ఏమేమి ఉంటాయని చెప్పేసి కూడా ఇక్కడ వీళ్ళు ఇవ్వడం జరిగింది. సో ఇప్పుడు మనం ఫటాఫట్ దీని సీల్ అయితే బ్రేక్ చేసేద్దాం. సో ఇక్కడ నుంచి అయితే దీన్ని నేను ఇలా ఓపెన్ చేస్తున్నాను. సో ఓపెన్ చేసిన వెంటనే బాక్స్ లోపటి వైపు మనకి ఇంకొక బాక్స్ ఇచ్చినట్టున్నారు. సో పైవైపు ఒక బాక్స్ ఉంది. ఈ బాక్స్ని తీసి మనం సైడ్కి ఉంచేసినట్టయితే లోపటి వైపు మనకు మంచి ప్యాకేజింగ్లో ఈ ప్రొజెక్టర్ని అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. సో ఇందులో నుంచి మనం దీన్ని బయటికి తీద్దాం. సో ఇది ఫ్రెండ్స్, దీనిలో వీళ్ళు ప్రొవైడ్ చేసిన ప్రొజెక్టర్. దీన్ని మనం ఈ కుషన్లో నుంచి లేదా ఈ ప్యాకేజింగ్లో నుంచి ఇలా రిమూవ్ చేసినట్టయితే లోపటి వైపు మనకి ప్రొజెక్టర్ అయితే కనిపించేస్తుంది. సో ఇది కూడా ఒక కవర్లో ప్యాక్ చేసి ఇచ్చారు. ఈ కవర్లో నుంచి దీన్ని మనం ఇలా బయటికి తీద్దాం. సో వావ్, చూడండి, చూడ్డానికి అట్రాక్టివ్గా కనిపించేస్తుంది. పైన అగారోకి సంబంధించిన బ్రాండింగ్ ఉంది. దాంతోపాటు ఇక్కడ మనకు కొన్ని బటన్స్ని ప్రొవైడ్ చేశారు. అంటే మనము ఈ మూవీస్ చూసేటప్పుడైనా సరే, లేకపోతే ఏదైనా స్లైడ్ని ప్లే చేసేటప్పుడైనా సరే ఏమేమి ఫీచర్స్ అయితే కావాలో అవన్నీ ఉన్నాయి. పవర్ ఆన్ బటన్ ఉంది, దాంతోపాటు ఇక్కడ మోడ్స్ చేసుకోవడానికి, బ్యాక్ వెళ్ళడానికి, నెక్స్ట్ వెళ్ళడానికి ఇటువంటి బటన్స్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరిగింది. సో మరి మనం కింది వైపు గురించి మాట్లాడినట్టయితే ఇక్కడ ఒక పవర్ ఆన్ బటన్ ఇచ్చేసేసారు. దాంతోపాటే పవర్ కార్డ్ కనెక్ట్ చేసుకోవడానికి ఒక పోర్ట్ని ప్రొవైడ్ చేయడం జరిగింది. దాంతోపాటే ఇక్కడ చూసుకున్నట్టయితే PCRCBకి సంబంధించిన ఒక పోర్ట్ ఉంది. ఆడియో ఇన్, ఆడియో అవుట్, HDMI పోర్ట్. HDMIకి సంబంధించిన 2 పోర్ట్స్ ఉన్నాయి. దాంతోపాటే 2 USB పోర్ట్స్ని ప్రొవైడ్ చేయడం జరిగింది. దాంతోపాటు ల్యాన్ పోర్ట్ని కూడా వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరిగింది. సో ఇదని చూసుకున్నట్టయితే దాదాపు అన్ని రకాల పోర్ట్స్ని అయితే వీళ్ళు దీనిలో ప్రొవైడ్ చేశారు. సో మరి మనం దీని చుట్టుపక్కల గురించి మాట్లాడినట్టయితే ఇక్కడ మనకు కొన్ని స్పీకర్ గిల్స్ అయితే కనిపించేస్తున్నాయి. దాంతోపాటే ఇటువైపు చూసుకున్నట్టయితే క్యాప్ని ప్రొవైడ్ చేశారు. దీన్ని తీసినట్టయితే దీనిలో నుంచి మనకు ఆ ప్రొజెక్షన్ అనేది వస్తుంది అన్నట్టు బయటికి. సో మనం దీని ద్వారానే మన ఈ స్క్రీన్ ఏదైతే ఉంటుందో దాని మీద డిస్ప్లే చేసేసి వీటిని అయితే చూడొచ్చు. సో నెక్స్ట్ వచ్చేసి సో ఈ పైన ఈ కవర్ని అయితే మనము ఇలా రిమూవ్ చేసేద్దాం. సో దీని యొక్క బిల్డ్ క్వాలిటీ గురించి మాట్లాడినట్టయితే బిల్డ్ క్వాలిటీ కూడా ఈ ప్రైస్ సెగ్మెంట్లో బాగుందని చెప్పేసుకోవచ్చు. సో సాలిడ్ బిల్డ్ క్వాలిటీ తోటి అయితే దీన్ని వీళ్ళు లాంచ్ చేయడం జరిగింది. దాంతోపాటు ఇక్కడ ఒక బాక్స్ని నేను మిస్ చేశాను చూసారా. ఈ బాక్స్ గురించి మాట్లాడినట్టయితే ఇందులో రిమోట్, దాంతోపాటే ఒక పవర్ కార్డ్ని ప్రొవైడ్ చేసేస్తారు. దాంతోపాటే ఇక్కడ మనకు ఏవిఐ కేబుల్స్ ఉంటాయి సార్, వాటిని ప్రొవైడ్ చేయడం జరిగింది. దాంతోపాటు వారంటీ కార్డ్ ఉంది, యూజర్ మాన్యువల్ ఉంది. దాంతోపాటే ఒక చిన్న సైజు ఫ్యూజ్ టైప్ అయితే ఒకటి ప్రొవైడ్ చేయడం జరిగింది. సో దీనిలో మనము చూసినట్టయితే ఇంకా ఈ కంపెనీకి సంబంధించి ఏమేమి ప్రోడక్ట్స్ ఉన్నాయని చెప్పేసి అయితే వీళ్ళు చెప్పడం జరుగుతుంది. సో దాదాపు అన్ని రకాల ప్రోడక్ట్స్ ఉన్నాయి. లగేజ్కి సంబంధించిన ట్రైపాడ్స్ అయినా కానివ్వండి, హెల్త్ కేర్స్ అయినా కానివ్వండి, మొన్ననే మనం చేసాం మసాజర్ది. దాంతోపాటు హోమ్ అప్లయన్సెస్, కిచెన్ అప్లయన్సెస్ ఇవన్నీ అయితే వీళ్ళు దీనిలో ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇక దీని గురించి మాట్లాడినట్టయితే దీన్ని మనము ఎలా యూజ్ చేయాలి అనే దాని గురించి, ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలనే దాని గురించి మొత్తం డూస్ అండ్ డోంట్స్ని అయితే వీళ్ళు ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది. దాంతోపాటు ప్రొజెక్టర్ కేబుల్స్ని ఎట్లా కనెక్ట్ చేయాలి అవన్నీ అయితే ఉన్నాయి. సో దీన్ని కంప్యూటర్కి ఎలా కనెక్ట్ చేయాలి, మిగతా వాటికి అన్నిటికి ఎట్లా కనెక్ట్ చేయాలని చెప్పేసి అయితే యూజర్ మాన్యువల్ దీనిలో ఇవ్వడం జరిగింది. సో దీన్ని మనం సైడ్కి ఉంచేద్దాం. సో నేను ఏం చేస్తానంటే దీన్ని కనెక్ట్ చేసేసి దీంతో మొబైల్ని కనెక్ట్ చేసేసి మీకు కొన్ని సాంగ్స్ లేదా వీడియోస్ని కానీ ప్లే చేసి చూపిస్తాను. సో దీని బ్రైట్నెస్ ఎలా ఉంది అనేది కూడా నేను మీకు తోటి జెన్యున్గా షేర్ చేస్తాను. సో దానికోసం అయితే వీడియో ఎండింగ్ వరకు చూడండి. ప్రొజెక్టర్ ఆన్ చేసిన వెంటనే మనకు హోమ్ స్క్రీన్ పైన ఇటువంటి స్క్రీన్ అయితే వస్తుంది. ఇక్కడ మనకు సిగ్నల్ సోర్సెస్ ఉంటుంది. సో మనం డిఫరెంట్ సోర్సెస్లో నుంచి అయితే దీన్ని కనెక్ట్ చేసుకోవచ్చు. అంటే AVI, HDMI 1, HDMI 2 అని చెప్పేసి డిఫరెంట్ పోర్ట్స్ ఇచ్చారు సార్. వాటి ఆధారంగా అయితే మనం దీన్ని కనెక్ట్ చేసుకోవచ్చు. దాంతోపాటు ఇక్కడ పైన కూడా మనకు డిఫరెంట్ మెనూస్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేశారు కదా. సో ఇక్కడ హోమ్ స్క్రీన్లో చూసుకున్నట్టయితే మనకు యూట్యూబ్ అని చెప్పేసి, దాంతోపాటు WPS ఆఫీస్ అని చెప్పేసి, AP మార్కెట్ అని చెప్పేసి,
నెట్ఫ్లిక్స్ అని చెప్పేసి, కోడి అని చెప్పేసి ఇలా చాలా రకాల యాప్స్ ఉన్నాయి. పైన ట్యాబ్ జరిపినట్టయితే దీనిలో మనకు వీడియో, మ్యూజిక్, పిక్చర్స్ చూసుకోవడానికి సపరేట్ కేటగిరీస్ని అయితే వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరిగింది. దాంతోపాటు ఇంటర్నల్ స్టోరేజ్ గురించి మాట్లాడినట్టయితే 8 GB ఉంది కదా, దానిలో 3 GB ఫ్రీ ఉందని చూపిస్తుంది. ఇక మనము యాప్ సెక్షన్లోకి వెళ్ళినట్టయితే ఇక్కడ మనము బ్రౌజ్ చేసుకోవడానికి కూడా సపరేట్ ఒక బ్రౌజర్ని ప్రొవైడ్ చేసేసారు. మనం దీన్ని ప్రెస్ చేసేసి మనం బ్రౌజింగ్ అయితే చేసేసుకోవచ్చు. సో దాని తర్వాత ఇక్కడ మనకు ఇంకా మిగతా ఆప్షన్స్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తారు. సిస్టమ్ అప్గ్రేడ్ చేసుకోవాలంటే డైరెక్ట్ ఇక్కడ నుంచి అప్గ్రేడ్ చేసుకోవడం, థీమ్ని మార్చుకోవడం. దాంతోపాటే ఇక్కడ మన సెట్టింగ్లోకి వెళ్ళినట్టయితే ఇక్కడ సిస్టమ్ ఇన్ఫో అని ఉంది సార్, దీంట్లోకి వెళ్ళినట్టయితే ఇక్కడ మనకు దీనికి సంబంధించిన మిగతా డీటెయిల్స్, దీని ఐపీ అడ్రస్, ఆండ్రాయిడ్ వర్షన్ అదంతా అయితే దీనిలో చూడడానికి కనిపించేస్తుంది. నెక్స్ట్ ఇక మనం సిస్టమ్ అప్గ్రేడ్, దాని తర్వాత ఇక్కడ సౌండ్ అవుట్పుట్ అయినా కానివ్వండి, దాంతోపాటు ఫ్యాక్టరీ సెట్, ఇవన్నీ కావాలంటే మనం ఇక్కడ నుంచి సెట్ చేసేసుకోవచ్చు. దాని తర్వాత ఇందులో కూడా మనకి ఇక లొకేషన్ ఇన్ఫో, థీమ్, వాల్పేపర్ అని చెప్పేసి ఆప్షన్స్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరిగింది. సో ఇక్కడ నేను ఏం చేస్తానంటే బ్యాక్ వెళ్ళిపోయి హోమ్ స్క్రీన్లోకి వెళ్ళి యూట్యూబ్ని అయితే ఇక్కడ ఓపెన్ చేద్దాం. సో మన చేతిలో ఉన్న రిమోట్ ఏదైతే ఉంటుందో దాని ఆధారంగా అయితే మనం చాలా ఈజీగా వీటిని కంట్రోల్ చేసేసుకోవచ్చు. దాంతోపాటు ఇంకా మీరు ఏదైనా యాప్ని డౌన్లోడ్ చేసుకోవాలంటే డౌన్లోడ్ కూడా మనం దీనిలో నుంచి చేసేసుకోవచ్చు. దాంతోపాటు ఇక్కడ మనకు స్క్రీనింగ్ అసిస్టెంట్ అని చెప్పేసి కూడా ఒక ఆప్షన్ ఉంది. సో ఇప్పుడు నేను ఇక్కడ యూట్యూబ్ ఓపెన్ చేశాను. యూట్యూబ్ ఓపెన్ చేసిన వెంటనే ఇక్కడ మీరు ఈ పిక్చర్ యొక్క క్లారిటీ అనేది చూడొచ్చు ఎలా కనిపిస్తుందని చెప్పేసి. సో ఇక్కడ మనకు రిమోట్లోనే ఒక మైక్ ఇస్తే బాగుండని చెప్పేసి నాకు అనిపించింది. మనం పర్సనల్గా ఇక్కడ టైప్ చేయాల్సిన పరిస్థితి అయితే ఏర్పడింది. సో ఇక్కడ నేను ప్రెస్ చేసిన వెంటనే ఇక్కడ ఇది ప్లే అవ్వడం స్టార్ట్ అయిపోయింది. ఇక్కడ మీరు చూడొచ్చు దీని యొక్క పిక్చర్ క్లారిటీ అయినా కానివ్వండి, దాంతోపాటు ఇక్కడ కలర్స్ అయినా కానివ్వండి చాలా అక్యురేట్గా కనిపించేస్తున్నాయి. అయితే వీళ్ళు చెప్పింది ఏంటి అంటే ఒక 200 ఇంచెస్ వరకు అయితే ఇది సపోర్ట్ చేస్తుంది అని చెప్పేసి అయితే వీళ్ళు చెప్తున్నారు. అంటే అంత పెద్దగా పెట్టుకుని మనం చూడవచ్చు. కాకపోతే 120 ఇంచెస్ పెట్టుకున్నాం అనుకోండి, అటువంటిప్పుడు ఇది మనకు కొంచెం క్లారిటీ కనిపించేస్తుంది. సో మనం 200 ఇంచెస్ కూడా పెట్టుకున్నా పర్లేదు, కాకపోతే కొంచెం క్లారిటీ అనేది మనకు 120 అంత వచ్చినట్టు అంత అక్యురేట్గా అయితే కనిపించదు. దాంతోపాటు ఇక్కడ మీరు కలర్స్ చూడండి, కలర్స్ చాలా అద్భుతంగా కనిపించేస్తున్నాయి. దాంతోపాటే ఇక్కడ నా రూమ్లో ప్రాపర్ వాల్ సెటప్ లేదు, అంటే వైట్ వాల్ మీద నేను ప్లే చేయట్లేదు, క్రీమ్ వాల్ మీదనే ప్లే చేస్తున్నాను. దాంతోపాటే ఇక్కడ చూసుకున్నట్టయితే ప్రొజెక్టర్ స్క్రీన్ కూడా లేదు, అయినా కూడా చాలా క్లారిటీగా అయితే ఇది చూపిస్తుంది. సో అదైతే నాకు చాలా బాగా నచ్చిందని చెప్పేసుకోవచ్చు. ఓవరాల్ చూసుకున్నట్టయితే కలర్స్ పరంగా అయితే మనము ఎక్కడ డిసప్పాయింట్ కాము, దాంతోపాటు బ్రైట్నెస్ పరంగా కూడా డిసప్పాయింట్ కాము. అయితే లైట్స్ ఆన్ చేసినప్పుడు మీకు కొంచెం డిమ్గానే కనిపిస్తుంది. ఆబ్వియస్లీ మనం ప్రొజెక్షన్ రూమ్లో టీవీ చూస్తున్నామన్నా లేకపోతే ఏదైనా ఎక్స్ప్లెయిన్ చేస్తామంటే లైట్స్ అయితే ఆఫ్ చేస్తేనే మనకు ప్రాపర్గా కనిపించేస్తుంది. సో ఇక్కడ కూడా జరిగేది అదే. అయితే మనము దీనిలో ఉండే సెట్టింగ్స్ ఏవైతే ఉంటాయో దాన్ని చేంజ్ చేసేసుకొని, అంటే డిఫాల్ట్గా 50% వస్తుంది బ్రైట్నెస్ అనేది, దాన్ని మనం 100% పెట్టేసుకుంటే ఇంకొంచెం మనం బ్రైట్నెస్ లెవెల్స్ని అయితే దీనిలో పెంచేసేసుకోవచ్చు. సో ఇక మన స్పీకర్స్ గురించి మాట్లాడితే 5 వాట్స్కి సంబంధించిన 2 స్పీకర్స్ని అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తారు 10 వాట్స్ అన్నట్టు. సో సౌండ్ క్వాలిటీ అనేది పర్లేదు బాగానే ఉంది, కాకపోతే మనం సౌండ్ బారో లేకపోతే ఏదైనా సౌండ్ సిస్టమ్ కనెక్ట్ చేసుకుంటే ఇంకా మంచి ఎక్స్పీరియన్స్ అయితే వస్తుంది. సో ఫ్రెండ్స్ మరి మొత్తం దీని ప్రోస్ గురించి మాట్లాడినట్టయితే మనకు ప్రొజెక్షన్ క్వాలిటీ అనేది లైట్స్ ఆఫ్ చేసినప్పుడు, డిమ్ లైట్స్ ఉన్నప్పుడు చాలా బాగుందని చెప్పేసుకోవచ్చు. దాంతోపాటు నేను ఇంతకుముందు చెప్పినట్టు వైట్ ప్రొజెక్షన్ షీట్ లేకపోయినా సరే మన దగ్గర నార్మల్ వైట్ కలర్ బోర్డు ఉన్నా సరే దానిపైన మనకు ఆరాంగా ఇది ప్లే అయిపోద్ది. మనం సపరేట్గా ప్రొజెక్షన్ షీట్ కొనుక్కోవాల్సిన అవసరం లేదు, కాకపోతే బ్యాక్గ్రౌండ్ వైట్గా ఉంటే బాగా వస్తుంది. దాంతోపాటు సౌండ్ క్వాలిటీ గురించి మాట్లాడినట్టయితే మనం సర్ఫేస్ ఏరియా మీద పెట్టినంతసేపు సౌండ్ క్వాలిటీ అనేది బాగుస్తుందని చెప్పేసుకోవచ్చు. దాంతోపాటే రెజల్యూషన్ వీళ్ళు చెప్పింది ఏదైతే ఉంటుందో అది కూడా అప్ టు మార్క్ ఉందని చెప్పేసుకోవచ్చు. దాంతోపాటు దీని బాడీ గురించి మాట్లాడినట్టయితే చాలా ప్రీమియం క్వాలిటీ ఫినిష్ని అయితే వీళ్ళు దీనిలో ప్రొవైడ్ చేశారు. ఇక మన కాన్స్ గురించి మాట్లాడినట్టయితే మనకు దీనిలో ఓఎస్ అనేది అంత స్మూత్గా లేదని చెప్పేసుకోవచ్చు. మరి ఇది అప్డేట్ తోటి ఫిక్స్ అవుతుందని చెప్పేసి అయితే నేను అనుకుంటున్నాను. దాంతోపాటే రిమోట్లో మైక్ అనేది వీళ్ళు ప్రొవైడ్ చేయలేదు. ఓవరాల్గా మనకు తక్కువ బడ్జెట్లో చాలా మంచి ఫీచర్స్ ఒక ప్రొజెక్టర్లో కావాలి అంటే అవన్నీ దీనిలో ఉన్నాయని చెప్పేసుకోవచ్చు. సో మరి నాకు నేను ఇంతకుముందు చెప్పినట్టు బిల్డ్ క్వాలిటీ పరంగా, పిక్చర్ క్వాలిటీ పరంగా, సౌండ్ క్వాలిటీ పరంగా చూసుకున్నట్టయితే 20,000 ప్రైస్ సెగ్మెంట్లో మంచి ప్రొజెక్టర్ అని చెప్పేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్ మరి మీకు ఈ ప్రొజెక్టర్లో నచ్చిన విషయం ఏంటి అనేది కింద కామెంట్లో రాయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.